సలాట కేసులో అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. చిక్కడపల్లి పిఎస్ నుంచి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. సుమారు 3.5 గంటల పాటు అల్లు అర్జున్ పోలీసులు విచారించారు. ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పిఎస్ కు వెళ్లిన అల్లు అర్జున్ పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. అల్లు అర్జున్ తో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారనే వార్తలు వచ్చినా విచారణ ముగిసిన అనంతరం అల్లు అర్జున్ నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. ఇక దాదాపు 3.5 గంటల పాటు బన్నీని పోలీసులు ప్రశ్నించారు. విచారణలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన, రేవతి చనిపోయిన తర్వాత పరిస్థితిపై విచారణ జరిపారు. చిక్కడపల్లి పిఎస్ లో అల్లు అర్జున్ ను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. అల్లు అర్జున్ పై ఏసీపీ టీం ప్రశ్నల వర్షం కురిపించింది. విచారణలో దాదాపు 20 క్వశ్చన్లు అడిగినట్లు సమాచారం. అయితే విచారణకు బన్నీ తన అడ్వకేట్ ను కూడా తీసుకెళ్లారు. ఆయన సమక్షంలోనే పోలీసులు విచారించారు. ఆయన ముందే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. Allu Arjun arrives here as well, as you can see. ఈ నెల 4న సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో విచారణకు రావాలంటూ చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ కు నోటీసులు జారీ చేశారు. ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పిఎస్ కు రావాలని నోటీసుల్లో తెలిపారు. ఈ మేరకు అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్ లోనే తన ఇంటి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. Allu Arjun arrives here as well, as you can. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. చిక్కడపల్లి పిఎస్ నుంచి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. సుమారు 3.5 గంటల పాటు అల్లు అర్జున్ పోలీసులు విచారించారు. ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పిఎస్ కు వెళ్లిన అల్లు అర్జున్ పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. అల్లు అర్జున్ తో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారనే వార్తలు వచ్చినా విచారణ ముగిసిన అనంతరం అల్లు అర్జున్ నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. దాదాపు 3.5 గంటల పాటు బన్నీని పోలీసులు ప్రశ్నించారు. విచారణలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన, రేవతి చనిపోయిన తర్వాత పరిస్థితిపై విచారణ జరిపారు. చిక్కడపల్లి పిఎస్ లో అల్లు అర్జున్ ను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. అల్లు అర్జున్ పై ఏసీపీ టీం ప్రశ్నల వర్షం కురిపించింది. విచారణలో దాదాపు 20 క్వశ్చన్లు అడిగినట్లు సమాచారం. అయితే విచారణకు బన్నీ తన అడ్వకేట్ ను కూడా తీసుకెళ్లారు. ఆయన సమక్షంలోనే పోలీసులు విచారించారు. ఆయన ముందే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు.
రైట్, ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. ఇక అల్లు అర్జున్ తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. సో దీనిపై ఇప్పటి వరకు పోలీసులు కానీ అటు అల్లు అర్జున్ కానీ ఎలాంటి సమాధానాలు అయితే బయటకు రాలేదు. ప్రస్తుతం ఇది ఒక సస్పెన్స్ లాగానే కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ప్రస్తుతం అయితే విచారణ కంప్లీట్ అయిపోయింది. మరి విచారణలో ఏం జరిగింది, ఎలాంటి ప్రశ్నలు అల్లు అర్జున్ అడిగారనే విషయాలు అయితే ప్రస్తుతం బయటకి రాలేదు. సో దీన్ని బట్టి మళ్ళొకసారి విచారణ ఉండే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఆల్రెడీ ఇది రెండోసారి కాబట్టి దీనిపై డీటెయిల్స్ ఏంటి రత్నకుమార్? దాదాపు 3 గంటల పాటు చిక్కడపల్లి పోలీసులు ఏసీబీ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దాదాపు 20 ప్రధాన అంశాలను కూడా ఈ యొక్క విచారణలో పోలీసులు హీరో అల్లు అర్జున్ అడిగినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అఫీషియల్ గా చెప్పకపోయినప్పుడు కూడా ముఖ్యంగా ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి అసలు ఆయన పర్మిషన్ లేనప్పుడు ఎవరు మిస్గైడ్ చేస్తే సంధ్య థియేటర్ కు రావడం జరిగింది, సంధ్య థియేటర్ కు రావడం వెనకాల ప్రధాన ఉద్దేశం ఏంటి, ఎవరు మిస్గైడ్ చేశారు, ఎటువంటి పరిస్థితుల్లో రావాల్సి వచ్చిందన్నటువంటి విషయాలకు సంబంధించి కూడా ఇటు యొక్క ఇన్వెస్టిగేషన్ లో అల్లు అర్జున్ పోలీసులు ప్రశ్నించినట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇక దీంతో పాటు అక్కడ థియేటర్ దగ్గర బౌన్సర్లకు సంబంధించి మనకు ఆల్రెడీ సమాచారం ఉంటుంది. ఎవరైతే ఈ బౌన్సర్ల ఏజెన్సీకి సంబంధించిన ప్రధాన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆంటోనీ అనేటువంటి వ్యక్తిని నిన్నటి రోజున పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సమాచారం కూడా అందుతుంది. అతన్ని కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారని కూడా మొదటిగా భావించారు. ఎందుకంటే అక్కడ పోలీసులు మొత్తాన్ని కూడా ఇటు తోసేసుకుంటూ లోపలికి వెళ్ళడానికి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ మొత్తాన్ని కూడా కొంత వాళ్ళందరూ పుష్ చేశారు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేశారు అన్నటువంటి విషయాలకు సంబంధించి కూడా అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఇప్పటికే అతన్ని అరెస్ట్ చేసినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇక ఇవాల్టి ఆయన అల్లు అర్జున్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ కు సంబంధించి కూడా ఈ ఇన్వెస్టిగేషన్ లో మొత్తం అనేక 20 ప్రశ్నలకు సంబంధించి ఎవరు మిస్గైడ్ చేస్తే రావడం జరిగింది, పోలీసులు ఇమ్మీడియట్ గా వెళ్ళమన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు, ఒకవేళ ఇటు మేనేజర్ సంతోష్ కు సంబంధించి కావచ్చు తన మూవీ టీం ఏమన్నా ఇబ్బందికరంగా అక్కడే ఉండాలని చెప్పని ఖచ్చితంగా ఏమన్నా ఆదేశాలు జారీ చేశారా, మరి పోలీసులు వచ్చినప్పుడు ఎందుకు మాటలు పెడచేవని పెట్టారు అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా ఆయన ప్రశ్నించినట్టు తెలిసింది. సుదీర్ఘంగా 3 గంటల పాటు ఈ కేసుకు సంబంధించి కూడా విచారించడం జరిగింది. ఇక విచారణ పూర్తయిన అనంతరం కొద్దిసేపటి క్రితమే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఇటు అల్లు అర్జున్ తన టీం ను తీసుకొని జూబ్లీ హిల్స్ నివాసానికి బయలుదేరినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇక ఆయన ప్రజెంట్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు జూబ్లీ హిల్స్ నివాసానికి మార్గ మధ్యలో వెళ్తూ ఉన్నారు. సో మరికొద్దిసేపట్లోనే ఆయన నివాసానికి చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ ఇన్వెస్టిగేషన్ కు సంబంధించి ఇప్పుడు రెండోసారి నోటీసులు ఇచ్చి విచారణ చేశారు కాబట్టి మరి ఫర్దర్ గా పోలీసులు దీని మీద ఏ రకంగా ముందుకు పోతారు అనేది కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పినటువంటి నేపథ్యంలోనే రెండోసారి విచారణకు పిలిచి పూర్తిగా 3 గంటల పాటు విచారించారు కాబట్టి మరోవైపున ఆయనకు బెయిల్ మధ్యంతర బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి మరి ఇంటర్న్ బెయిల్ ను కూడా రద్దు చేయాలి, ఇన్వెస్టిగేషన్ సజావుగా జరగాలంటే ఇందులో ప్రధాన నిందితుడిగా అల్లు అర్జున్ భావిస్తున్నటువంటి పరిస్థితుల్లోనే A11 గా ఉన్నటువంటి అల్లు అర్జున్ కు హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ ను రద్దు కోరుతూ ఒక పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి నెక్స్ట్ పోలీసుల యొక్క యాక్షన్ అనేది ఎలా ఉంటుంది, మరి సంధ్య థియేటర్ కు సంబంధించి ఆ రోజు మిగతా మూవీ యూనిట్ ని కూడా విచారణకు పిలుస్తున్నాయి. ఎందుకంటే ఈ కేసులో అల్లు అర్జున్ తో పాటు థియేటర్ సెక్యూరిటీ మేనేజర్ కావచ్చు, అలాగే థియేటర్ యజమాని వీళ్ళని కూడా A1 A2 గా చేర్చారు కాబట్టి వీళ్ళని కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇక సుదీర్ఘంగా జరిగినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ లో అల్లు అర్జున్ ఆ విచారణకు కొంత సహకరించలేదు అని చెప్పని భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుంది. ఎందుకంటే కొన్ని ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పలేదు అనేటువంటి వాదన కూడా కొనసాగుతోంది కాబట్టి మరి దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి క్లారిటీ ఇస్తారని కూడా కొంత వేచి చూడాలి. రత్నకుమార్, ఆల్రెడీ ఫస్ట్ టైం నోటీసులు తీసుకున్నారు, విచారణకు హాజరయ్యారు, హైకోర్టులో విచారణ జరిగింది, అండ్ మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చారు, మరుసటి రోజు విడుదలయ్యారు. అండ్ నెక్స్ట్ మధ్యంతర బెయిల్పై ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు, తనకేది తెలియనన్నట్టు. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా హైకోర్టు ఆదేశంతో ఈ నోటీసులు జారీ చేసి ఇవాళ విచారణకు అల్లు అర్జున్ పిలిచారా? ఖచ్చితంగా, ఎందుకంటే మొదటిసారి నోటీసులు ఇవ్వడానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇప్పుడు రెండోసారి నోటీసులు ఇచ్చి విచారించినటువంటి సందర్భంలోనే ఎందుకంటే ఇందులో పూర్తిగా లోతు దర్యాప్తు అనేది చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్న ఉద్దేశంతోనే ఒకవైపున కోర్టు
మధ్యంతర బెయిల్ అనేది మంజూరు చేసింది కానీ విచారణకు ఖచ్చితంగా సహకరించాలి అని తెలియజేసినటువంటి పరిస్థితుల్లోనే ఇటు మనకు ఆల్రెడీ పోలీసులు కూడా ఒక హింట్ అనేది ఇవ్వడం జరిగింది. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాము, ఖచ్చితంగా విచారణకు పిలిపిస్తామనేటువంటి విషయాలు తెలియజేసినటువంటి పరిస్థితుల్లో నిన్న సాయంత్రం నోటీసులు జారీ చేసి వాళ్ళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని చెప్పారు. అందులో భాగంగానే మొదట తన లీగల్ అడ్వకేట్స్ తో డిస్కస్ చేసిన అనంతరం ఆయన విచారణలో పాల్గొన్నారు. ఈ విచారణలో పోలీసులు జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి హీరో అల్లు అర్జున్ యొక్క పాత్ర అనేది ఏ రకంగా ఉందో దాన్ని మొత్తాన్ని కూడా అనేక ప్రశ్నలు 20 ప్రశ్నల రూపంలో సుదీర్ఘంగా ఆయన ఇన్వెస్టిగేషన్ చేసినట్లు కూడా సమాచారం అందుతోంది. ఇందులో అంటే ఏ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేశారు, ఏ అంశాల మీద ప్రశ్నించడం జరిగింది అనేది పోలీసుల నుంచి అఫీషియల్ గా రావాల్సి ఉన్నప్పటికీ కూడా మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి ముఖ్యంగా మహిళ చనిపోయింది అన్న విషయం తెలియజేసిన తర్వాత కూడా ఆయన ఎందుకు బయటికి రాలేదు, థియేటర్ లో నుంచి బయటికి ఎందుకు రాలేదు, పోలీసుల మాటలను ఎందుకు పెడచెవిన పెట్టాల్సి వచ్చింది, ఎవరు సంధ్య థియేటర్కి వచ్చినప్పుడు మిస్గైడ్ చేశారు, లేకపోతే బౌన్సర్లందరూ కూడా తన స్వయంగా తాను నియమించుకున్నటువంటి బౌన్సర్ల ఏజెన్సీ ద్వారా వచ్చిన వాళ్ళ, లేకపోతే వీళ్ళందరికీ ఎవరు ఆధ్వర్యం వహించారు, అక్కడ వారి యొక్క మూవ్మెంట్స్ ని డిసైడ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు, నా మేనేజరు అల్లు అర్జున్ వ్యక్తిగత మేనేజరు ఇదంతా కూడా నడిపించాడా, లేకపోతే ఆ బౌన్సర్లే స్వయంగా బౌన్సర్లు ఏజెన్సీకి సంబంధించి ఎవరైతే క్యాప్టెన్ ఉంటారో అతను ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ తొక్కిసలాటకు కారణమయ్యారా అనేటువంటి విషయాలన్నింటికి సంబంధించి కూడా అల్లు అర్జున్ సుదీర్ఘంగా ప్రశ్నించడం జరిగింది. వీటన్నిటికీ సమాధానాలు చెప్పిన అనంతరం కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి అల్లు అర్జున్ తన జూబ్లీ హిల్స్ నివాసానికి బయలుదేరారు. రత్నకుమార్ ఆల్రెడీ ప్రెస్ మీట్ అంశాలను పరిగణలోనికి తీసుకొని వాటితో పాటు మరికొన్ని ప్రశ్నలను కూడా అల్లు అర్జున్ కు సంధించినట్లు తెలుస్తోంది. సో కానీ అల్లు అర్జున్ కొన్నిటికి సమాధానం చెప్పలేదని కూడా కాస్త ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి రత్నకుమార్? ఇప్పుడు ఎందుకు అంటే 8 నిమిషాల వీడియోను చూపించారు పోలీసులు యాన్యువల్ ప్రెస్ మీట్ లో. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నేతృత్వంలో ఒక వీడియోను ప్లే చేసి ఈ వీడియో ద్వారా అసలు ఆ రోజు ఏం జరిగిందనేది ప్రతిదీ 8 నిమిషాల వీడియోలో పూసగుచ్చినట్లు కూడా ప్రతి ఒక్కరికి చూపించేటువంటి ప్రయత్నం చేశారు. అందులో చాలా స్పష్టంగా ఏ టైంకి అల్లు అర్జున్ వచ్చారు, ఏ టైంకి థియేటర్ లోపలికి వెళ్ళడం జరిగింది, థియేటర్ లోకి వెళ్ళిన తర్వాత బాల్కనీ మీదకి వెళ్ళినప్పుడు కింద ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా హీరో అల్లు అర్జున్ చూడటం కోసం, పైకి రావడం కోసం ఏ రకమైనటువంటి తోపులాటకు గురవడం జరిగింది, అక్కడ జరిగినటువంటి పరిణామాలు. ఈ సందర్భంలోనే భార్యాభర్తలు ఇటు చనిపోయినటువంటి మహిళ రేవతి, ఆమె కుమారుడు, అలాగే భార్యాభర్తలు విడిపోయినటువంటి విధానం కావచ్చు, ఆ తర్వాత కుమారుడు చేయి పట్టుకొని రేవతి ఆ తొక్కిసలాటలో ఒక్కసారిగా కింద పడిపోయి స్పృహ కోల్పోయి ఒక్కసారిగా ఆమెకు ఊపిరాడక చనిపోయినటువంటి ఘటనలకు సంబంధించి కూడా ఆ ఇన్సిడెంట్స్ మొత్తాన్ని చూపించడం జరిగింది. మొదట ఆమె ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలోనే కింద పడిపోయి ఉన్నప్పుడు అపస్మారక స్థితిలో పోలీసులు ఆమెను థియేటర్ లోపల నుంచి బయటికి తీసుకొచ్చి అక్కడ సిపిఆర్ చేశారు. ఆ తర్వాత బాబు కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు చూసి వాళ్ళిద్దరికి కొంత ప్రాథమిక చికిత్స చేయాలని భావించినప్పటికీ ఇద్దరిని ఇమీడియట్ గా అత్యవసర చికిత్స కోసం ఇమీడియట్ గా హాస్పిటల్ తరలించడం జరిగింది. అప్పటికి ఆ తల్లి చనిపోయింది, కుమారుడు మాత్రం అంటే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఆయన బ్రెయిన్. రత్నకుమార్ ఆల్రెడీ మనం ఒకసారి విజువల్స్ కూడా అబ్జర్వ్ చేస్తే సీసీ ఫుటేజ్, సంధ్యా థియేటర్ సీసీ ఫుటేజ్ లో పోలీస్ ఆఫీసర్ వచ్చి బయట ఇలాంటి ఘటన జరిగిందని అల్లు అర్జున్ కు చెప్పినటువంటి దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం అది వైరల్ అవుతుంది ఆ వీడియో కూడా. సో ఈ వీడియోను చూపించి అల్లు అర్జున్ అడిగినప్పుడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, నేను మూవీ స్టార్ట్ అయిన 15 నిమిషాలకే వెళ్లిపోయాను, నాకు మరుసటి రోజు తెలిసింది ఆ మహిళ చనిపోయిందని అన్నారు. సో ఈ రెండింటికి పొంతన లేదు. సో ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా దాటవేశారని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత ఎప్పుడైతే అల్లు అర్జున్ ని మూవీ స్టార్ట్ అయిన తర్వాత కొద్దిసేపటికి అక్కడ పరిస్థితి అనేది ఇబ్బందికరంగా ఉందో ఆ విషయాన్ని వెంటనే పోలీసులు వెళ్లి తెలియజేసి ఇమీడియట్ గా మీరు ఇక్కడ నుంచి వెళ్ళాలని చెప్పినప్పుడు ఆయన తమ యొక్క మాట వినలేదు, అలాగే సినిమా చూస్తూ ఉండిపోయారు. తర్వాత మరికొద్ది సేపటి తర్వాత వెళ్ళి తాము ఆ సమయం కోరినప్పుడు మేనేజర్ ఒక 10 నిమిషాల సమయం కావాలని అడిగారు. ఈ లోపల బయట రూట్ క్లియర్ చేశాము అనేటువంటి విషయాల్ని తెలియజేశారు. ఇక హీరో అల్లు అర్జున్ కూడా మాట్లాడుతూ తనకి ఎవరు ఏ పోలీస్ అధికారి కానీ వచ్చి ఇక్కడ నుంచి మూవ్ అవ్వాలనే విషయం చెప్పలేదు అనేటువంటి విషయాలను కూడా ఆయన తెలియజేశారు. మూవీ స్టార్ట్ అయిన తర్వాత కొద్దిసేపటికి తాను వెళ్లిపోయాను అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. కానీ పోలీసులు చూపించినటువంటి వీడియోలో మాత్రం దాదాపు ఆ సినిమాలో ఒక కీలకమైనటువంటి సన్నివేశం, ఆ జాతర సీన్ ఉంటుంది, ఆ సీన్ ని చూపిస్తూ ఆ సీను సెకండ్ హాఫ్ లో ఒక చివరి అంతిమ దశలో వచ్చినటువంటి సీన్ ఏదైతే ఉంటుందో ఆ సీన్ చూపించి ఈ సీన్ వరకు కూడా అంటే దాదాపు మూవీ చివరి వరకు కూడా థియేటర్ లోనే అల్లు అర్జున్ ఉన్నారు అనేటువంటి దాన్ని ఆ వాస్తవాలను ప్రూవ్ చేయడంలో భాగంగా ఆ వీడియోను చూపించడం జరిగింది. ఒకవైపున అల్లు అర్జున్ చూపిస్తూ ఇంకో వైపున సినిమాలో వచ్చినటువంటి సన్నివేశాన్ని కూడా చూపించారు. సో దీన్ని బట్టి ఆయన చివరి వరకు ఉండడానికి కన్ఫర్మ్ అయింది. మరి పోలీసులు
ముందు ఆ విషయాన్ని తెలియజేశారా తెలియజేయలేదా అనే విషయానికి సంబంధించి అదొక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. పోలీసులు మాత్రం తాము ముందు నుంచి కూడా ఇక్కడ నుంచి కదలాలని చెప్తూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అల్లు అర్జున్ మాత్రం తన దగ్గరికి ఎవరూ రాలేదనే విషయాన్ని చెప్పారు. ఇది కన్ఫర్మ్ కావాల్సి ఉంది. కానీ అల్లు అర్జున్ కొద్దిసేపటికి మూవీ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే వెళ్ళిపోయాను అనేది మాత్రం అది అవాస్తవంగానే వీడియో చూస్తే చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. సో వీటన్నిటిని ఆధారం చేసుకుని ఇన్వెస్టిగేషన్ లో కూడా పలు ప్రశ్నలు అడిగినట్లు కూడా సమాచారం మనకు. రత్నకుమార్, అలాగే ఉదయం నుంచి కూడా మనకు ఒక మాట అయితే వినిపిస్తుంది, సీన్ రీకన్స్ట్రక్షన్, సంధ్యా థియేటర్ తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారనే మాట కూడా వినిపించింది. సో అదైతే ప్రస్తుతం దాని గురించి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ అయితే లేవు. మరి ప్రస్తుతం అల్లు అర్జున్ వెళ్ళిపోయారు, పోలీసులు బయటకు వచ్చారు, ఇప్పటికైతే ఎలాంటి న్యూస్ అయితే తెలియదు. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి? అయితే వాస్తవానికి సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన మీద ముందు అల్లు అర్జున్ తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు అనేటువంటి విషయం అందరూ భావించారు. కానీ అక్కడ పరిస్థితి అనేది ఒకసారిగా మారిపోయింది. అల్లు అర్జున్ కేవలం పోలీస్ స్టేషన్ లో మాత్రమే ఐఓ సమక్షంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో చిక్కడపల్లి ఏసీపీ నేతృత్వంలోని బృందం విచారించి ఆయన పంపించడం జరిగింది. అయితే ఇప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలంటే ఒకవైపున అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ మేనేజర్ A2 గా ఇందులో నిల్చుడిగా ఉన్నాడు, A1 గా ఆ థియేటర్ యజమాని ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరితో పాటు ఎవరినైతే నిన్న అరెస్ట్ చేసినటువంటి బౌన్సర్ల యొక్క కెప్టెన్ గా ఉన్నటువంటి అల్లు అర్జున్ కి ప్రధాన అనుచరుడిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆంటోనీ అనేటువంటి వ్యక్తిని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి ఈ ముగ్గురులో ఎవరినైనా సరే సంధ్యా థియేటర్ కు పిలిపించి అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి. అక్కడ జరిగినటువంటి ఘటనలకు సంబంధించి ఎప్పుడెప్పుడు వీళ్ళు ఏ రకంగా ప్రవర్తించారు, ఏం చేశారు అనే దానికి సంబంధించి కూడా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మీద వీళ్ళను ప్రశ్నించే అవకాశాలు మాత్రం ఉంటాయి అని మాత్రం మనకు సమాచారం ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ కేసులో 18 మంది పైన అయితే కేసు నమోదు చేశారు. సో అల్లు అర్జున్ విచారణ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి ప్రస్తుతం అయితే సస్పెన్స్ గానే కొనసాగుతుంది. లోపల ఏం అడిగారు ఏం లేదో కూడా ఎవరికి తెలియదు. సో మరి కాసేపట్లో ఏమైనా ప్రెస్ మీట్ జరిగే అవకాశం ఉందా పోలీసుల తరపున గానీ? ఇది ఇన్వెస్టిగేషన్ లో భాగం కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు ఎప్పటికైనా కూడా దాన్ని కొంత ప్రైవసీగా ఉంచేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఇన్వెస్టిగేషన్ లో ఏం అడిగారు ఏం చెప్పారు అనే దాన్ని కూడా బయటకు తెలియజేయడానికి ఉండదు. కేవలం అంటే పూర్తిగా జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను కోర్టుకి సబ్మిట్ చేయడంలో మాత్రమే పోలీసులు ఆ రకమైనటువంటి ఆ ప్రైవసీని మెయింటైన్ చేసి వివరాలను బయటకు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇది కొంత అఫీషియల్ కేసు, పైగా కొంత అత్యున్నత స్థాయిలో అంటే కొంత ఒక స్టార్ హీరోకి సంబంధించినటువంటి కేసు కాబట్టి ఈ కేసును విచారించడంలో కొంత సీక్రెసీ అనేది ఏ కేసుకు సంబంధించి అయినా సరే కొంత ప్రైవసీని మెయింటైన్ చేస్తారు. కాన్ఫిడెన్షియల్ గా ఉంచి ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని కూడా ఉంచడం జరుగుతుంది. దీని మీద ఇప్పటికే ఒకవైపున అల్లు అర్జున్ పెట్టినటువంటి ప్రెస్ మీటే ఇంకొక రకంగా కొంత కాంట్రవర్సీకి దారితీస్తున్నాయి. కాబట్టి ఆయన కూడా ప్రెస్ మీట్ కండక్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నింటినీ కూడా గోప్యంగా ఉంచి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేశారు అనేది కోర్టు ఆధారాలు అడిగినప్పుడు ఆ ఆధారాలు మొత్తాన్ని కూడా సబ్మిట్ చేసే అవకాశాలు ఉంటాయి పోలీసులు. అల్లు అర్జున్ తో పాటు ఎవరెవరు వచ్చారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు? సో విచారణలో ఎవరెవరు జాయిన్ అయ్యారు ఆయనతో పాటు, అలాగే ఇటు పోలీసుల తరపున ఎవరెవరు జాయిన్ అయ్యారు? ఈ ఇన్వెస్టిగేషన్ కు ఇటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు హీరో అల్లు అర్జున్ తో పాటు ఆయన లీగల్ అడ్వకేట్ రావడం జరిగింది. అడ్వకేట్ సమక్షంలోనే యొక్క విచారణ అనేది కొనసాగింది. మరోవైపున కానీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వరకు మాత్రం అల్లు అర్జున్ తో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్, మరోవైపున బన్నీవాసు, తనకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు కొంతమందితో పాటు ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇక వీళ్ళందరూ కూడా బయట వెయిట్ చేయడం జరిగింది. అడ్వకేట్ సమక్షంలో మాత్రం ఏసీపీ నేతృత్వంలోని బృందం ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ అనేది 3 గంటలకు పైగానే సాగింది. 20 ప్రశ్నలు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కి సంబంధించినటువంటి పూర్తి ప్రశ్నలు కూడా అడ్వకేట్ సమక్షంలోనే అల్లు అర్జున్ ని అడగడం జరిగింది. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఆయన కొన్ని ప్రశ్నలకు స్పందించారు, కొన్ని ప్రశ్నలకు స్పందించలేదు అనేటువంటి విషయం అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఒక కన్ఫర్మేషన్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. రత్నకుమార్, అలాగే ఈ సంఘటనకు సంబంధించి కొన్ని ప్రతిపక్షాలు అయితే సపోర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూడవచ్చు. కానీ అలాగే ఏదైతే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి వ్యాఖ్యలు చేసిన తర్వాతనే నోటీసులు అందుకున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇది ఒక కక్షపూరితంగానే జరిగిందని చెప్పి ప్రతిపక్షాలు కూడా అంటున్నాయి. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి? వాస్తవానికి ఈ యొక్క కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా భిన్నాభిప్రాయాలు అనేవి వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఇటు హీరో అల్లు అర్జున్ ని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, ఆయా వర్గాలకు సంబంధించి కావచ్చు, ఆ వ్యక్తులందరూ కూడా ఈ కేసు అనేది
కొంత కక్షపూరితంగా తన పేరు మర్చిపోయినందుకు గాను కక్షపూరితంగా తన మీద ఈ కేసు అనేది పెట్టి ఇంతలాగా ఇబ్బంది పెడుతున్నారు. తర్వాత హీరో అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యి ఆయన క్షమాపణ చెప్పడం జరిగింది. ఆ బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాను, అంటే జరిగిపోయిన నష్టాన్ని మరి తిరిగి తీసుకురాలేము కాబట్టి వారి కుటుంబానికి కొంత తోడుగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తాను. చివరి దశ వరకు కూడా వాళ్ళ అంటే బాగు నేనే చూసుకుంటానటువంటి విషయాలకు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చారు. 25 లక్షల రూపాయల నగదును అంటే వాళ్ళకి కొంచెం కాన్ఫరెన్స్ అంటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది, కొంత సహాయం అందించడంలో భాగంగా. ఆ తర్వాత మైత్రి మూవీ మేకర్స్ టీం కూడా 50 లక్షల రూపాయలను తమ వంతు సాయంగా అందించారు. సో ఈ విషయాలన్నీ జరిగిన తర్వాత కూడా ఇప్పుడు ఆల్రెడీ మధ్యంతర బెయిల్ తీసుకున్నటువంటి వ్యక్తిని మరలా విచారణకు పిలిచి మరలా ఇన్వెస్టిగేషన్ చేయడం, ఇక కొంత స్టార్ హీరోగా ఉన్నటువంటి వ్యక్తిని ఒక కేసులో గతంలో ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగినా సరే వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఇప్పుడు తనని పేరు మర్చిపోయాడనో లేకపోతే కొంత సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి విభేదాలకు అంటే కొంతమంది ప్రభుత్వ పెద్దలతో ఉన్నటువంటి విభేదాల కారణంగా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ రకమైనటువంటి ఆ కేసుల్ని ఇబ్బందికరంగా తనని అలా చేస్తున్నారనే వాదన ఒకలాగుంటే, కానీ ఈ కేసులో మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ ప్రవర్తించిన విధానం మాత్రం ఖచ్చితంగా అది క్షమించరానిది. ఇందులో ఖచ్చితంగా ఆయనకి శిక్ష పడాలంటూ కూడా మరికొంతమంది వాదిస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే తను థియేటర్ కు రావద్దన్నప్పుడు ఎందుకు రావాల్సి వచ్చింది, అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చారనే విషయాన్ని, ఎవరు మిస్గైడ్ చేశారనేటువంటి విషయాల మీద కూడా ఆ క్లారిటీ తీసుకోకుండా ఎందుకు వచ్చారు, ఒక ప్రాణం అనేది పోయింది, అసలు కనీసం ఆయన మీద కేసు అయ్యి వెళ్ళేంత వరకు కూడా ఎవరు ఆయన్ని మిస్గైడ్ చేశారు, ఎందుకు కనీసం పరామర్శించలేదు. ప్రతి ఒక్కళ్ళు హీరోలను పరామర్శించడానికి ఒక రోజు జైలు నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఒక నైట్ గా తెల్లారి ఉదయం అందరూ కూడా కలిసి సినీ ఇండస్ట్రీలో యువ హీరోలు కావచ్చు, ప్రముఖ దర్శకులు, నిర్మాతలందరూ కూడా ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించారు. కానీ కనీసం ఏ ఒక్కరు కూడా ఇటు శ్రీతేజు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు కాబట్టి అతన్ని పరామర్శించడానికి ఎవరు రాలేదు అనేటువంటి విషయాలన్నింటికి సంబంధించి కూడా మాట్లాడుతూ దీని మీద రకరకాల అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు మొదటి నుంచి కనిపిస్తూనే ఉన్నాయి. రత్నకుమార్, అలాగే మొదటి విచారణప్పుడు అబ్జర్వ్ చేస్తే రేవతి భర్త ఎవరైతే ఉన్నారో నాకు 10 లక్షల చెక్ ఇచ్చారు, సో నేను కేసును వాపస్ తీసుకుంటాను, సో మిగిలిన 15 లక్షలు కూడా ఇస్తామని చెప్పారని కూడా చెప్పారు. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి రత్నకుమార్? వాస్తవానికి ఇప్పుడు రేవతి భర్త ఎవరైతే ఉన్నారో భాస్కర్ అనే వ్యక్తి మొదట ఈ కేసుకు సంబంధించి కూడా తను ఈ కేసులో మొదట తను మేము అల్లు అర్జున్ కి చాలా అభిమానులుగా ఉన్నాము, అందుకారణంగానే సినిమా చూడటం కోసం వచ్చాము, కానీ ఇట్లాంటి పరిస్థితులు అనేవి ఉంటాయనే సంగతి మాకు కూడా మా నాలెడ్జ్ లో లేదు, మాకు తెలియదు. కానీ ఇటువంటి ఘటనలు జరగటం బాధాకరం అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా నేను నా కుటుంబాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆదరవు లేకుండా కూడా తన భార్యను కోల్పోయిన విషయంగా తన బాధను వ్యక్తం చేశారు. కొడుకు ఇప్పుడు హాస్పిటల్లో ఉండడానికి సంబంధించి ఆయన తన బాధను వ్యక్తం చేసి కొంత కన్నీరు ముందేటటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసాం. అయితే ఎప్పుడైతే అల్లు అర్జున్ కు సంబంధించి ఆయన చుట్టూ ఉచ్చు దిగుస్తున్న వేళ ఆయన రెస్పాండ్ అయ్యి ఆయన ఒక వీడియో రిలీజ్ చేయటము, వాళ్ళ కుటుంబంతో మాట్లాడటము, ఇవన్నీ కూడా చేయడం జరిగిందో ఆ తర్వాత కొంత ఈ అల్లు అర్జున్ గురించి కూడా ఆలోచించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే అవసరమైతే హీరో అల్లు అర్జున్ మీద ఒకసారి జైలుకి వెళ్ళబోతున్నారు, ఆయన జ్యుడిషియల్ రిమైండ్ తరలించే ప్రయత్నం జరుగుతున్నాయి, కోర్టులో హాజరుపరుస్తున్నారు, అరెస్ట్ చేశారన్న విషయం తెలిసిన తర్వాత ఆయన అవసరమైతే అల్లు అర్జున్ బయటికి రావాలి అంటే కేసును వెనక్కి తీసుకోవాలంటే మాత్రం నేను ఖచ్చితంగా ఆ రకంగా కూడా కేసును వెనక్కి తీసుకుంటానటువంటి విషయాలను కూడా తెలియజేశారు. సో ఇప్పుడు ఆయన ఇప్పుడు వైపున ఇటు ప్రభుత్వ పెద్దలు వెళ్ళి కొంత ఆర్థిక సాయం అందిస్తున్నారు, ఇటు సినీ ఇండస్ట్రీ నుంచి కొంతమంది ఆర్థిక సాయం అందించారు, ముఖ్యంగా మూవీ యూనిట్ రెస్పాండ్ అయిన వేళ ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూనే ఉన్నారు. అలాగని అల్లు అర్జున్ కి సంబంధించి తన వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నట్లు ఇప్పటి వరకు ఏం జరగలేదు. రత్నకుమార్, అలాగే ఏదైతే అల్లు అర్జున్ ఘటన ఉందో సంధ్య థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి ఇది ఒక సంచలనంగానే మారిందని చెప్పుకోవచ్చు. ఈ ఘటనకు సంబంధించి నెక్స్ట్ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చా? అంటే నెక్స్ట్ జరగబోయేటటువంటి ఘటనలకు ఇటువంటి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు ఉంటాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయని చెప్పేది ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా ఇట్లాంటి ఇన్సిడెంట్ కు సంబంధించి ఇప్పటి నుంచి అయినా సరే ఇది కేవలం అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి విషయం మాత్రమే కాదు, ఇది టోటల్ గా ఇండస్ట్రీలో ఏ పెద్ద సినిమా రిలీజ్ అయినా సరే, ఏ ఒక ప్రీమియర్ షోస్ కు సంబంధించి బెనిఫిట్ షోలకు సంబంధించి ఇప్పటికే వాటిని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కూడా గవర్నమెంట్ డిసైడ్ చేసింది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తదుపరిగా దీని ఒక రిజల్ట్ లాగా అంటే ఒక ఉదాహరణ లాగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటివి మరలా రిపీట్ కాకుండా బౌన్సర్లను నియమించుకునేటప్పుడు కావచ్చు, బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి సంబంధించిన వీటన్నిటి మీద కూడా జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగానే దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ముందు సినీ ఇండస్ట్రీ కూడా జాగ్రత్తగా ముందుకు పోవాలనేటువంటి సూచనలు ఈ కేసు ద్వారా బయటపడ్డాయని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.